విజయనగరం చీపురుపల్లి నూతన రైల్వే బ్రిడ్జ్ సమీపంలో వారణాసి సురేష్ ఇంట్లో అర్ధరాత్రి చోరీ. ఇంట్లో ఉన్న ఇద్దరు వృద్ధులపై దాడి చేసి చోరీకి పాల్పడిన దొంగలు రాత్రి నుండి రక్తపు మడుగులోనే పడి ఉన్న వృద్ధులు ఉదయం పాలవాడు వచ్చి చూసి అనుమానంతో బంధువులకు సమాచారం. క్షతగాత్రులను విజయనగరం ఆసుపత్రికి తరలింపు. ఇంట్లో వాళ్ళందరూ కాళేశ్వరం పుష్కరాలకు వెళ్లడం తెలుసుకొని చోరీకి పాల్పడినట్లు చెబుతున్న బంధువులు. రోజు ఆల్రెడీ మాట్లాడుతుండేది పాపం. రోజు సార్ మీరు కొద్దిగా అంటే మాకు దేవుళ్ళకి దేవుడు వస్తున్నాను. 12 గంటల టైంలో నుంచి తెల్లవారుజాము 4 లోపు ఎప్పుడు దొంగలు మేడం నుంచి లోపలికి వెళ్ళి కారం తెలిసి అంటే వాళ్ళకి తోపులాట్ అయ్యి ఉంటుంది. బంగారం కోసం తోపులాట్ ఏదైంది ఆ తోపులాట్లో ఈ కారం తెలిసి దాటితో కొడిసింది. అది మన రేట్ అయింది. వీడి వీడి స్పృహలో లేదు ఇంకొక కాబట్టి స్పృహలో అది తెల్లవారు పాలోడు వచ్చేది 7 గంటలకు ఆడు వచ్చిన తర్వాత చూసి అప్పుడు చెప్తే ఆ పక్కన తలుపులు గుర్తి వెనక తలుపులు తీసి ఈ లోపలికి ఎంటర్ లోపలికి వస్తే ఇదంతా జరిగింది చూసి అప్పుడు 108 ఫోన్ చేసేటప్పుడు ఆటోలో తీసుకొచ్చి హాస్పిటల్ జాయిన్ చేసి తీసుకొచ్చి ఇంటికి ఎంటర్ అయినంటే ఫ్లోర్ పైన కారం కనిపించిందండి. ముద్దలు రక్తం. అండ్ మా ఇద్దరు నాన్నమ్మలు ఉన్నారు. ఒక నాన్నమ్మకి ఇక్కడ తలపైన చాలా గట్టిగా కొట్టేసి ఇంకో నాన్నకి ఇక్కడ చెవు కట్ చేసేసి ఇక్కడ చాలా గట్టిగా తీసుకెళ్లారు. అండ్ దేవుడి గదిలో సామాన్లు అదే ఉన్న జ్యువెలరీ నాకు తెలిసి తీసుకెళ్ళిపోయి ఉంటారు. ఎంత అన్నది నాకు తెలియదు, బట్ అది చూసాం. కానీ కారం అన్నీ ఫ్లోర్ పైన. సార్ ఇది ఎప్పుడు జరిగింది సార్? నాట్ షూర్. నైటే జరుగుతుందండి. ఎందుకంటే మార్నింగ్ నేను వెళ్ళిందే ఆల్మోస్ట్ 8:30కి వెళ్ళాను ఇంటికి. బికాస్ దే వర్ నాట్ రెస్పాండింగ్. మాకు ఫోన్స్ వచ్చాయి. బ్యాక్ డోర్ బ్రేక్ చేసేసి వెళ్ళాను. వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది సార్? ఇద్దరు పరిస్థితి కొంచెం క్రిటికలేనండి.